వైఎస్ఆర్సీపీ 12 స్థానాలకు పరిమితమైనట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము కూటమి సునామీలో సంక్షేమం తల వంచిందని చెప్పడంలో ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ లీడ్సే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పులివెందల, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, బద్వేలు, అట్ ద సేమ్ టైం రాజంపేట, రాయచోటి, పొంగనూరు, మంత్రాలయం, ఆలూరులో ప్రస్తుతం 12 స్థానాలకు పరిమితమైనట్టుగా తెలుస్తోంది. లీడింగ్ కొనసాగుతూ ఉంది. రాయచోటి, ఎర్రగొండపాలెం, సత్యవేళ్లు వైసీపీ స్వల్ప మెజార్టీతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకే వైసీపీని కట్టడి చేయగలిగింది కూటమి సునామీ. పులివెందుల వైఎస్ఆర్ అడ్డా. సో ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్నాము రాజంపేట కావచ్చు, రాయచోటి కావచ్చు, పొంగనూరు కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఆలూరు కావచ్చు, రాయచోటి కావచ్చు. ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా వైఎస్ జగన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకున్నారు. కానీ కూటమి సునామీ ముందు సంక్షేమం ఫ్యాక్టర్ అనేది చిన్నపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వస్తున్నటువంటి విజయాన్ని చూస్తే 2019లో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే టెంపో మెయింటైన్ చేసింది. సేమ్ ఇదే రిపీట్ అవుతోంది ఇప్పుడు కూటమి దిశగా కూడా. దిగ్గజ మంత్రులందరినీ కూడా ఓడించి పక్కన కూర్చోబెట్టినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దిగ్గజ మంత్రుల వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఓటమి పాలైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. టీడీపీ ఆఫీస్ కావచ్చు, జిల్లాల వారీ కావచ్చు సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అమరావతిలో 9వ తారీఖున కూడా నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. అమిత్ షా కూడా అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము టీడీపీ నేతల సంబరాలు.